Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై V3 యాడ్స్. ఈరోజు మన వీడియోలో మన ఎండి గారు జూలై 5న తమిళనాడు ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిట్ అనే కోర్టులో సరెండర్ అయ్యారు. ఈయన సరెండర్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ఈఓడబ్ల్యూ పోలీస్ వాళ్ళు కేసు తీసుకోవడం, మన కంపెనీ మీద కేసు వేయడం జరిగింది. కంపెనీ అధికారి ఏబీ అప్లై చేశారు, 2 సార్లు రిజెక్ట్ అయ్యింది. దానికి కారణం ఈఓడబ్ల్యూ పోలీస్ వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారంటే, ది కేస్ ఈజ్ అండర్ ది బేసిక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సో ఇనిషియల్ స్టేజ్ ఉండడం వలన బెయిల్ దొరకలేదు అని అంటూ ఉన్నారు. కాబట్టి కంపెనీ ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి నేను దాక్కొని ఉంటే కంపెనీకి ఆపత్తు ముప్పు వాటిల్లుతుందన్న కారణంగా మన ఎండి గారు మన కోసమే, మన కంపెనీ నిరంతరంగా నడవాలన్న ఉద్దేశం వల్లనే ఆయన సరెండర్ అయ్యారు. ఎండి గారి వలన చాలామంది ఇబ్బందులు పాలవుతూ ఉన్నారని భావించి సరెండర్ అయ్యారు. ఆయన ఏ వివరాలు కావాలో అడగండి, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఆయన సరెండర్ అయ్యారు. నాకు తెలిసి ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ఈఓడబ్ల్యూ కేసు తీసుకొని అధికారి సరెండర్ అవ్వడం, ఒక కంపెనీ అధికారి సరెండర్ అవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి. ఈఓడబ్ల్యూ కేసులు చాలా తొందరగా ముగిసిపోయేవి కావు. అవి 1-2 నెలల్లో ముగిసేవి కావు. 1-2 సంవత్సరాలు కావచ్చు, 10-15 సంవత్సరాలు కూడా కావచ్చు. ఒక్కొక్కసారి 30 సంవత్సరాలు కూడా పొడిగించుకొని పోయే కేసులు కూడా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. అయితే ఈ కేసులు ముగిసేంత వరకు కంపెనీలు మూతబడి ఉంటాయా అంటే అలా కాదు. కంపెనీలు రన్ అవుతూనే ఉంటాయి. ఈఓడబ్ల్యూ ఏం చేస్తుంది అని అంటే, కంపెనీలకు ఎకనామిక్ దృష్టిలో చూస్తుంది. కంపెనీల యొక్క కంటిన్యూగా రన్ కావడానికే ప్రయత్నిస్తాయి, కానీ కంపెనీలను మూసివేయడానికి ట్రై చేయవు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. కంపెనీలు కంటిన్యూగా రన్ చేయడానికి ప్రయత్నిస్తాయే కానీ కంపెనీలను మూసివేయడానికి ప్రయత్నించవు. ఎందుకు అనంటే, ఆ కంపెనీలో ఉండే వారి జీవిత ఆధారం ఆ కంపెనీలో వచ్చే ఇన్కమ్, వారి జీవితాలు కంపెనీలలో వచ్చే ఆ సోర్స్ గురించి, అంటే ఇన్కమ్ వచ్చే దానిపైననే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి కంపెనీలను మూసివేయడానికి ప్రయత్నించరు. సో భయపడే అవసరం లేదు. ముందుగా మన విషయం, మన మై V3 యాడ్స్లో ఎండి గారికి ఈఓడబ్ల్యూ వారు కంటిన్యూగా రన్ కావడానికి గాను మీరు ఎటువంటి ప్లాన్స్ ఏర్పాటు చేశారు అని అడుగుతారు. అప్పుడు మన ఎండి గారు తగిన జవాబులు చెబుతారు. అప్పుడు ఈఓడబ్ల్యూ వారు ఎండి వారి ప్లాన్స్ను విని అందులో ఉన్న తప్పు ఒప్పులను సరిదిద్దుకోవాలని తెలియజేస్తే, ఆ విధంగా ప్లాన్స్ చేంజ్ చేసుకొని మన ఎండి గారు మార్పులు చేర్పులు చేసుకొని ప్లాన్స్ను మార్చి మళ్ళీ మన కంపెనీని రన్ చేయడానికి ట్రై చేస్తారు. దీనితో పాటు కంపెనీలోని వ్యక్తులకు ఎటువంటి లాస్ లేకుండా, బాధింపు లేకుండా ఉండాలనే చూస్తారు. కాబట్టి మన ఎండి గారిపై నమ్మకం ఉంచండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. ఈ కంపెనీని మూసివేయాలా అనుకొని ఉంటే మన ఎండి గారు ఎప్పుడో ఆఫ్ఘాన్ రావాల్సిన అవసరమూ లేదు, ముంజామీన్ తీసుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరమూ లేదు, ఆయన ఇప్పుడు సరెండర్ కావాల్సిన అవసరమూ లేదు. ఈనాటి రోజున ఆయన సరెండర్ అయ్యి బోల్డ్గా మాట్లాడుతున్నారు అనంటే కంపెనీని మూసివేయడానికో కాదు, కంపెనీని ఇంకా డెవలప్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ విధంగా సరెండర్ అయ్యారు. కాబట్టి మన కంపెనీపై నమ్మకం ఉంచండి, ఓపికతో వెయిట్ చేయండి, తొందరగానే పేమెంట్స్ వస్తాయి. వెయిట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.